పెద్దమ్మ కాల్ చేస్తుంది. మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో ఏంటో. చంటి గారు, మనం ఈరోజు బయటికి వెళ్దామా? వెళ్దాం గానీ మళ్ళీ కాల్ చేస్తుంది. ఎక్కడికి వెళ్దాం? అదేంటి అలా కట్ చేశారు? పెద్ద ఇంపార్టెంట్ కాదులేండి, బిజీ అనుకుంటుంది. ఓహో. మళ్ళీ కాల్ చేసింది. ఒక నిమిషం ఆగండి. హలో పెద్దమ్మ, చెప్పు. ఏంటే, ఏం చేస్తున్నావు? బుక్ చదువుకుంటున్నాను. ఆ అమ్మాయిని ఏం చేసావే? అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లేదు. ఏమో పెద్దమ్మ, నా ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఇప్పుడే వస్తా అని అలా బయటికి వెళ్ళింది అంతే, మళ్ళీ రాలేదు. అవునా? అంతేలే. అయినా అలా టెంపరీ వాళ్ళని పంపిస్తే అలానే చేస్తారు. అవును పెద్దమ్మ, అలాగే వెళ్ళిపోతారు. అందుకే ఒక పర్మనెంట్ అని ప్లాన్ చేశాను. అర్థం కాలేదు పెద్దమ్మ. అదేనే, నిన్ను చూసుకోవడానికి ఒక అబ్బాయి వస్తున్నాడు. చూసుకోవడానికంటే ఏమో అనుకునేవు, పెళ్లి చూపులు చూసుకోవడానికి. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? తెలుగే మాట్లాడుతున్నానే. నీకు అర్థమైంది, నాకు అర్థమైంది. మళ్ళీ మళ్ళీ ఏంటని అడుక్కో. ఆ అబ్బాయి ఆల్రెడీ వచ్చేస్తున్నాడు. నేను ఉంటా. బాగా రెడీ అవ్వు. హలో. ఏమైంది అప్పగారు? మా పెద్దమ్మ నన్ను పెళ్లి చూపులు చూడటానికి ఎవరినో పంపిస్తుందంటండి. పెళ్లి చూపులా? ఇదేదో మనకు పనికొచ్చేటట్టుంది, వాడేసుకుందాం. అవునా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే ఏం చేయాలో అర్థం కావట్లేదు. వచ్చేసా. అదిగో తనే వచ్చినట్టున్నాడు. అమ్మో, నేను డోర్ తీను. నేను తీస్తాను కదా, మీరు ఉండండి. చంటి గారు వద్దు. గారు నేను తీస్తాను కదా, ఉండండి. చంటి గారు. చిచ్చి, రాంగ్ అడ్రస్కి వచ్చాను అనుకుంటా. హలో సార్, అప్పగారి కోసం వచ్చింది మీరేనా? నేను గారి కోసం వడ కోసం రాలేదు. అపర్ణ కోసం వచ్చాను. అపర్ణ గారు ఇల్లుదే, రండి. అవునా? రండి రండి, లోపల రండి. ఇది సిగ్గు సిగ్గు అనుకుంటా. సిగ్గుపడిపోతుందండి. ఎందుకు? నువ్వెవరు? నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యని. నేను ఎగ్జామ్ ఆడకు వచ్చావా? కరెక్టే. సిగ్గుపడుతుంది. కూర్చోండి కూర్చోండి. అప్పగారు మీరేంటి నించుని పేరు? రండి కూర్చోండి. కూర్చోండి. ఎంతసేపు చూస్తారు? అప్పగారు, అబ్బాయికి ఏం కావాలి అడగండి. ఏం కావాలి? కాఫీ. పాలు. పాలు లేవా? చంటి గారు, మీకేం కావాలి? నాకు టీ తండి. వినపడలేదనుకుంటా, పాలు లేవంట. సరే తెస్తాను. అదేంటి, పాలు లేవన్నారు కదా? అంటే కాఫీకి పాలు లేవు, టీకున్నాయి. కాఫీకి పాలు లేవు, టీకి పాలు ఉన్నాయా? అదేంటి? మా ఇంట్లో అంతే, కాఫీకి వేరే పాలు, టీకి వేరే పాలు వాడతాం. వస్తుంది. చంటి గారు, టీ. నాకు వస్తుంది వచ్చింది. తాగండి తాగండి, మీకోసం తాగండి. నేను టీ అయినా కాఫీ అయినా తాగేస్తాను. తాగండి. ఇంక చాలులే, అమ్మాయిని చూసుకుందాం. టీ బాగుంది. సర్లేండి, రేపటి నుంచి అలా పెట్టను. సరిగ్గా వినిపించలేదు అనుకుంటా.
భయ్యా ఉమ్, అమ్మాయికి ఏమైనా మెలకం ఉందా? అయ్యో భలేవారే, అంత మాట అనేసిరెడ్డి. బంగారు లాంటి కళ్ళు పట్టుకొని. ఆ, ఆ, ఆ. భయ్యా మీరు అక్కడ కూర్చోండి. అటేనా? ఇక్కడ వచ్చేస్తాను. ఇక్కడ ఇప్పుడు నన్నే చూస్తుంటది. కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే. ఎంతసేపు చూస్తారండి? అమ్మాయిని ఏమైనా అడగండి. మొక్కలు బాగున్నాయి, మీకు ఇష్టం అనుకుంటా. నాకు కూడా ఇష్టం. సర్లేండి, రేపు నుంచి పెంచను. సరే ఇంక వినిపించదు అనుకుంటా. నువ్వేంట్రా ఎగ్జామ్స్ కదా, చదువుకోవా? చదువుకుంటాను. లేదంటే కొట్టుకోవడమే. అర్థమైంది. వెళ్ళు. అబ్బా జ్యోతి ఫోన్ ఎత్తే. చి ఇదొకటి, అవసరమైనప్పుడే ఫోన్ ఎత్తదు. హలో జ్యోతి. చెప్పే. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. ఏమైంది? మేస్టారు వస్తారు, కూర్చోండి. ఇంకెంతసేపు వెయిట్ చేయాలరా? మా పెద్దమ్మ పెళ్లి చూపులు కానీ ఎవరో అబ్బాయిని పంపించేసింది. అవునా? కంగారు పడికే, చంటి గారు ఉన్నారు కదా. అవును కరెక్టే, అన్నీ ఆయన దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. ఏమంటున్నావే? అవునే బాబు, నాకు అర్థం కావట్లేదు. ఇలాగే వదిలేస్తే దగ్గరుండి మరీ పెళ్లి చేసేలా ఉన్నారు. అవునా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదే. ఇక్కడ నీతో ఇంతసేపు కూర్చొని నీకు నాకు పెళ్లి చూపు అన్నట్టుంది. మీరు కంగారు పడకండి, నేను పిలుస్తాను కదా. అప్పు గారు, అప్పు గారు. సరే చంటి గారు పిలిస్తే నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్ బాయ్. చెప్పండి చంటి గారు. ఏంటండి మీరు కూర్చోండి. ఇక్కడ అబ్బాయి ఎక్కడ ఉంటే మీరు అక్కడెక్కడ తిరుగుతారేంటి? కరెక్ట్. ఇదే కరెక్ట్ టైము, చెప్తా. అంటే అబ్బాయి మీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాడు, మొహమాట పడుతున్నాడు. నేనా? ఏం లేదండి, మిమ్మల్ని చీరలో చూడాలనుకుంటున్నాడు అంతే. నేనే కాదు, అదే లేదు. నువ్వే. అబ్బే అదే లేదు. మొహమాట పడుతున్నారు. చూపులు కదా, జీన్స్ అవన్నీ ఎందుకు, చీర కొట్టుకుంటే బాగుంటది కదా. నాకదే లేదండి, నాకదే లేదు. నేను అదే కాదు, నాకదే లేదు. చూసారా? అదే నువ్వే. అరే నాకదే లేదు. వెళ్ళి చీర కట్టుకోండి. మీరు మొహమాట పడకండి సార్, నేను చెప్పాను కదా. అవునండి. నువ్వు మాత్రం అసలు మొహమాట పడట్లేదురా, సిగ్గులేని ఎదవా. వేవేలా పూల పుట్టతేనే పెదవుల్లో దాచే చిత్రానివే, ముట్టుకుంటేనే మాసిపోయే పుట్ట బొమ్మ నీవేలే. బాగున్నానా? చాలా బాగున్నారు. మిమ్మల్నే బాగున్నానా? మీరే చాలా బాగున్నారు. బాగున్నానా? మిమ్మల్నే బాగున్నానా? రే నువ్వు చెప్పరా, నువ్వు చెప్తే గాని అది అడగడం ఆపేలా లేదు. రే నిన్నేరా? చాలా బాగున్నారండి. ఇంక ఇది నా పెళ్లి చూపు రాలేదు, నేను వాగా చేయడం బెస్ట్.
చూసుకోండి బాగా చూసుకోండి. నేను వెళ్ళిపోయి అరగంట అయింది, ఇంకా మీ పెళ్లి చూపులు అవ్వలేదు. చచ్చే. సార్ మీరు మళ్ళీ వచ్చారా? లేదురా. రండి మీతో మాట్లాడాలి. చాలా థ్యాంక్స్ సార్. నేను ఎవరో మీకు తెలియపోయినా నాకు చాలా సాయం చేశారు. నేనే చేశాను రా. అదిగో అలాంటివి మీరు అడగకూడదు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళిపోతే నాకు ఇంకా సాయం చేసినట్టు అవుతుంది. పదండి సార్. నేనేం చేశాను రా? వెళ్ళండి సార్. అరే చెప్పరా, నేనేం చేశాను రా? రే అమ్మయ్యా అమ్మయ్యా. చంటి గారు, మిమ్మల్ని ఒకటి అడగనా? అడగండి. ఈరోజు నన్ను పెళ్లి చేసుకుంటా అని ఏకంగా ఒకటి ఇంటికి కూడా వచ్చేసాడు కదా, మీకు భయమే లేదా? అప్పుగారు, మనం ఇప్పుడు ఈ బిల్డింగ్కి 30 అంతస్తులు ఉన్నాం. అలానే బాల్కనీలో నించోవడం, రాత్రులు నిద్రపోవడం, అటు ఇటు తిరగడం మానేస్తున్నావా? ఎవడో తెలియని బిల్డర్నే నమ్మి మనం దర్జాగా బతికేస్తున్నావే. అలాంటిది మిమ్మల్ని నేను నమ్మలేనా? మీకు ఇష్టం లేకుండా మీ పెళ్లి జరిగిపోతుందండి? చంటి గారు, ఈరోజు నేను ఎలా ఉన్నానో మీరు చెప్పలేదు. కొత్తగా చెప్పాలా? కొత్తగా చెప్పాలా? ఏం చెప్పాలి? మీరు అందంగా ఉంటారని కొత్తగా చెప్పాలా అంటున్నాను.